ఈరోజు నేను ములక్కాయ పులుసుకి ప్రిపేర్ చేసుకుందామని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ములక్కాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇటు పక్క నేను ఏం చేస్తున్నానంటే మామూలు గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ గోధుమ రవ్వ కలిపి మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అది ఒక పొయ్యి మీద పెట్టేసుకుని ఇందులో తాలింపు వేసేసుకుందామని మామూలు పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని తగినంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇది 2-3 నిమిషాలు బాగా ఏగనిస్తా. ఎర్రగా మంచిగా ఏగేలోపు నేనేం చేస్తానంటే ఇది మసాలా వచ్చేసింది లోపు ఇది మంచిగా ఉప్పు ఆ కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసేసుకున్న తర్వాత ముందుగా నేను గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటాను. సగం వరకు గోధుమ రవ్వ ఇది మంచిగా ఉడకబట్టిన తర్వాత ఇది ఎంత మెజర్మెంట్ కొంచెం గట్టిగా కావాలా జోరుగా కావాలా చూసుకొని అంత మెజర్మెంట్లోకి బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బొంబాయి రవ్వ హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 3 నిమిషాల వరకు ఉడకనిచ్చుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యేంత వరకు మనం అన్నం పట్టుకుంటే ఎట్లా మెత్తగా అవుతుందో అంతవరకు ఉడకనిచ్చుకొని దాని మెజర్మెంట్కి గట్టిపడేంత వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని కొంచెం పైనుంచి నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, మిక్స్డ్ ఉప్మా సూపర్ ఉంటుందండి. వేగుతూ ఉంటుంది. చక్కగా పైనుంచి కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది వేగిపోతుంది కదా, ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేసుకుంటే అవి కూడా కొంచెం వేగుతాయి. ములక్కాయ ముక్కలను కూడా వేసుకోవాలి 3-4 నిమిషాల పైగానే. చూసారు కదా ఇంత మంచి కలర్ఫుల్గా వేగుతూ ఉంటుంది కూర. దీంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచి స్మెల్ వస్తుంది కదా, మంచిగా వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు గల్లులు ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. ములక్కాయ ముక్క మెత్తబడిపోతుంది, మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. తగినంత చూసుకొని టేస్ట్కి తగ్గట్టు గల్లులు ఉప్పు యాడ్ చేసేసుకున్నాను. చూసేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 2 రకాలుగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో కూర. ఇప్పుడు ఇది ఇగురు కూరలా కావాలి అనుకుంటే ఇది బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేసేసుకొని గరం మసాలా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ ఉంటే ఆపేసుకోవచ్చు. అలా కాదు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం చింతపండు రసం కొంచెం యాడ్ చేసుకుంటాను గ్రేవీ కోసం. పెట్టేసుకొని ఉంచుకున్న చింతపండు రసం 2 నిమిషాలు వదిలేస్తే సిమ్లో ఉడుకుతూ ఉంటుంది, మగ్గిపోతుంది. ఈలోగా మనం ఇది మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా బొంబాయి రవ్వ. ఇట్లా పట్టుకొని చూస్తే మెత్తగా అనిపించాలి అన్నంలాగా. ఇప్పుడు దీంట్లో బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా పైనుంచి యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి, లేకపోతే గడ్డ కట్టుకుంటుంది. చూడండి ఇలా తిప్పుకోవాలి. ఈ మెజర్మెంట్ దగ్గర ఆపేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి తిప్పేసి 1 నిమిషం పాటు మూతేసి ఇలా ఆరనిచ్చేసి తినేస్తే బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, ఇలా ఉంటుంది ఉప్మా. ఉప్మా ఎంత బాగా వచ్చిందో మీరు ట్రై చేయండి. ఇది మంచిగా వేగిపోయింది, సిమ్లో పెట్టేసుకుని పెట్టుకున్నాం. కలర్ఫుల్గా మెత్తగా సాఫ్ట్గా కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు పులుసు గ్రేవీ తగ్గట్టుగా వేసేసుకోండి, గ్రేవీ బాగుంటుంది. మంచిగా ఉడకబట్టిన తర్వాత నేనేం చేశానంటే ఒక స్పూన్ మెంతి పసుపు, ఒక స్పూన్ వరకు గరం మసాలా ముక్కుంటే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకొని తిప్పుకున్నాను. మంచిగా ఉడుకుతుంది చూసారా, ముక్క గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. 1 నిమిషం అయిన తర్వాత ఆపేసుకోవడం. స్ట్రక్చర్తో ఉప్మా ఒక పక్క, మంచిగా కూర ములక్కాయ సాఫ్ట్ అండ్ గ్రేవీ కర్రీ, పులుసుగా కాకుండా చక్కగా గ్రేవీలాగా వచ్చేసింది కూర. చూసారు కదా
మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వ్యూస్ బాగా వస్తున్నారు కానీ లైక్లే కొంచెం తక్కువగా ఉంటున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చేసుకొని వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.